హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో స్టఫ్డ్ బెండకాయ కర్రీని చూపించబోతున్నాను. దీన్ని మనం వేడివేడిగా అన్నంలోకి డైరెక్ట్గా తినచ్చు, లేదంటే రసం సాంబార్ వాటిలోకి సైడ్ డిష్గా కూడా తినేయచ్చు. దీనికోసం నేను ఇక్కడ 1/2 కిలో వరకు బెండకాయలను తీసుకున్నాను. వీటిని బాగా కడుక్కుని పొడి క్లాత్తో తుడుచుకోవాలి. తర్వాత రెండు వైపులా కూడా ఎడ్జెస్ని కట్ చేసుకుని మనకి స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా బెండకాయకి మధ్యలో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బెండకాయలన్నింటినీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కూరలోకి కావలసిన స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం పాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్ల పల్లీలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, వీటన్నింటినీ కూడా వేసుకుని దోరగా వేయించుకున్న తర్వాత మనం తినే కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని, 1 టీ స్పూన్ నువ్వుల పప్పుని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిని కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని కొద్దిగా చింతపండుని వేసుకోవాలి. ఒకవేళ మీకు పులుపు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసేయచ్చు. వేసుకుంటే మాత్రం కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా సాల్ట్ని, కొద్దిగా పసుపుని వేసుకుని కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నూనెని వేసుకుని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలన్నింటిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుని ముద్దగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి స్టఫింగ్ అనేది బెండకాయ నుంచి ఫ్రై చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఇలా అన్ని బెండకాయల్ని స్టఫింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన కారాన్ని అలాగే పక్కనుంచుకోండి. ఇప్పుడు పాన్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు పైన మూత పెట్టుకుని 2-3 నిమిషాలకు ఒకసారి నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అనేది 5 to 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రైని కొంచెం క్రిస్పీగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం మిగిలిన కారాన్ని, కొద్దిగా సాల్ట్ని వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే. వేడివేడిగా స్టఫ్డ్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు డైరెక్ట్గా రైస్లోకైనా తినేయచ్చు, లేదంటే రసం సాంబార్ వాటిలోకి సైడ్ డిష్గా కూడా తినచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఈ స్టఫ్డ్ బెండకాయ ఫ్రైని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి.